అది చిత్తూరు. ఉదయం 6:30 గంటల సమయం. ఒక్కసారిగా అలజడి. రబ్బర్ బుల్లెట్లు, డమ్మీ పిస్టళ్లతో దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. కట్ చేస్తే కాసేపటికే పొగబాంబులు, బలగాలతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులను పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కోర్టుల సముదాయానికి కూతవేటు దూరం, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఓ బొమ్మల దుకాణం యజమాని ఇంట్లో సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన సంచలనంగా మారింది. గాంధీ రోడ్డులోని 3 అంతస్తుల సొంత భవనంలో వ్యాపారి చంద్రశేఖర్ నివాసం ఉంటున్నారు. గ్రౌండ్ మొదటి అంతస్తుల్లో దుకాణం, 2 అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు. ఉదయం 5 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. అనుమానం రాకుండా కొందరు దివ్యాంగుల తరహాలో వచ్చారు. అప్పుడే నిద్రలేచిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఎవరో పని మీద వచ్చారని భావించారు. ఇంతలోనే గన్ చూపెట్టి బంగారం, డబ్బు తేవాలని బెదిరించారు. ఈ క్రమంలో అక్కడికొచ్చిన చంద్రశేఖర్ వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. చంద్రశేఖర్ భార్య అరవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికొచ్చారు. చంద్రశేఖర్ దుండగులను ఎదుర్కొనే క్రమంలో అతని కుమారుడు తప్పించుకొని కిందకొచ్చేశాడు. దుండగుల వద్ద తుపాకులు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్న బ్యాంకు దోపిడీకి దుండగులు కుట్ర పన్నారేమోనన్న సందేహంతో ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. గాంధీ రోడ్డు పరిసరాలను కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పొగ బాంబులను ప్రయోగించి చంద్రశేఖర్ ఇంట్లో ఉన్న దుండగులను బయటకు రప్పించారు. ఇంటి భవనాలు, గోడలు ఎక్కి వారిని పట్టుకున్నారు. 5 అదుపులోకి తీసుకున్నారు. కొందరు స్థానికులు దుండగులను పట్టుకునేందుకు సహకరించారు. 3 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు గాంధీ రోడ్డులో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ దోపిడీ ప్లాన్ లో నగరానికి చెందిన ఎస్ఎల్వి ఫర్నిచర్ దుకాణం యజమాని సుబ్రహ్మణ్యం ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈయన అప్పుల పాలై చిత్తూరులో ఫర్నిచర్ వ్యాపారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పుష్ప కిడ్స్ దుకాణం యజమానిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మారణాయుధాల ద్వారా బెదిరించి నగదు భారీ ఎత్తున వసూలు చేయాలని కర్ణాటక, ఉత్తరాదికి చెందిన దుండగులతో ముఠా ఏర్పాటు చేసినట్లు ఫర్నిచర్ యజమాని సుబ్రహ్మణ్యం పోలీసుల విచారణలో గుట్టు విప్పినట్లు తెలిసింది. అయితే దుండగులతో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని, వారిని చూడటం ఇదే తొలిసారి అని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇది ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతోనే చేశాం. ఎవరు భయపడొద్దు. ఇక్కడ ఏమి ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్న పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎవరు తప్పించుకునే ఛాన్సే లేదు. వదిలిపెట్టాం. ఇంట్లోకి వచ్చిన 6 మందిలో 2 మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యాం, పోలీసు జనాలను చూశారు, పబ్లిక్ చూసి పైనుంచి ఒక 10-15 అడుగుల నుంచి దూకి అక్కడ చిన్న కర్రలు ఉన్నాయి, ఇంటిని ఏదో నిర్మించడానికి పెట్టిన కర్రలు ఉన్నాయి, కర్రల మీద నుంచి దిగి అటువైపు నుంచి పడబడిన గోడల నుంచి దూకి పక్కకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. పిస్టల్ లాంటి 2 ఐటమ్స్ ని తీసుకున్నాం. దానికి సంబంధించి ఇంకా ఏమనేది పూర్తిగా విచారిస్తాం. ఈ 6 మంది దుండగులు మా వైఫ్ని, మా అత్తగారిని, మా పిల్లల్ని కూర్చోబెట్టారంటే వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. గట్టిగా మాట్లాడి నేను కొట్టేదానికి పోయినప్పుడు వీళ్ళు 6 మంది నా దగ్గరికి వచ్చేసంటే వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చినప్పుడు మా కిందికి వెళ్ళిపోయారు. మా ఆవిడ బయట బాగా మా ఇంట్లో దొంగలు పడినారు గట్టిగా అనిపిస్తే స్థానికులు ఆ విషయాన్ని గ్రహించి సపోర్ట్ చేసేదానికి ప్రాబ్లం అంటే ఏం లేదు. చిన్న గాయాలు జరిగాయి. వాళ్ళు దొంగతనానికి వచ్చిండొచ్చే కానీ వేరే పర్సనల్గా అయితే నాకు ఎటువంటి లక్షలు కానీ అట్లా ఏమి లేదు. పైకి వస్తానే మా అమ్మగారు అరుస్తూ ఉన్నారు. అరుస్తాన్ని ఏమనేసి పోయి చూస్తే 6 గోల్డ్ కావాలా, ఎక్కడ ఉంది తెచ్చి బ్యాగ్లో పెట్టండి గోల్డ్, డబ్బులు అనేసి. మళ్ళీ జరిగినాక మా నాన్నగారు పైకి వచ్చారు. కింద నుంచి షట్టర్ తీసి పైకి వచ్చారు. లిఫ్ట్లో వచ్చారు మా నాన్నగారు. వాళ్ళు వచ్చింది స్టెప్స్ మీద 2nd ఫ్లోర్ పెట్టారు. మా నాన్నగారు లిఫ్ట్లో వచ్చారు 2nd ఫ్లోర్కి. అప్పుడు వచ్చిందని మా నాన్నగారు ఎవరు మీరు మరి అంటే డబ్బు, గోల్డ్ అన్నీ తెచ్చి బ్యాగ్లో వేయండి అన్నారు. మా నాన్నగారు కొద్దిగా తోయడము,
ఇట్లా చేసి ఆయన అరుస్తా ఉంటే ఐదుగురు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నేను ఒకరు ఉన్నారు నా దగ్గర, వాళ్ళని తోసేసి కిందికి రావడం జరిగింది.